సీనియర్ హీరోయిన్ ఆమని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 2 చుక్కల వీర్యం ఇచ్చి పెద్ద తోపు అనుకుంటారు. యాంకర్ కామెంట్స్. మగవాళ్లకు ఏముండదు అన్న సీనియర్ హీరోయిన్ ఆమని. సీనియర్ హీరోయిన్ ఆమని 90s కాలంలో ఎన్నో ఫ్యామిలీ చిత్రాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవలే తెలుగు చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని నారి సినిమా చేశారు. మార్చిలో రిలీజ్ అయిన నారి సినిమా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు హీరోయిన్ ఆమని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇక అలనాటి తెలుగు స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. 90s కాలంలోని సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించిన ఆమని మిడిల్ క్లాస్ ఆడియన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమని చేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆమని ఇటీవల కాలంలోనే కీలక పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమని చేసిన సినిమా నారి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఆమని పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సమాజంలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలు, వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఆడవాళ్లను చులకనగా చూడడం వంటి అంశాల గురించి యాంకర్ ఆమని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే కొడుకు చేసిన తప్పులను ఖచ్చితంగా సరిదిద్దాలి, సింగిల్ పేరెంట్ గా అని యాంకర్ అన్నారు. ఒక స్టేజ్ వరకు అయితే సరిదిద్దుతాం, లిమిట్స్ దాటిపోయి చేస్తే దానికి సరైన న్యాయం చేస్తుంది అమ్మ అని ఆమని చెప్పారు. ఎందుకంటే ఆమె ధర్మం వైపు నిల్చుంటుంది. స్త్రీకి తెలిసినంత ధర్మం ఎవరికీ తెలియదని యాంకర్ అన్నారు. ఆ ధర్మమే నారి సినిమాలో కాపాడుతుంది. అమ్మవారు క్షమించినా అమ్మ క్షమించకూడదు అనేది సూర్య గారు, డైరెక్టర్ గారు బాగా చూపించారు ఈ సినిమాలో అని ఆమని చెప్పారు. బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకుంటుంటే ఇంకోటి చాలా పవర్ఫుల్ డైలాగ్ విన్నాను నేను. జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పెర్మ్ డొనేట్ చేసిన వాడు పెద్ద తోపు తురుంఖాన్ లా ఫీల్ అయిపోయి నాకు బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టిందని బయట చెప్పేసుకుంటారు. మరి 9 మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు, అలాగే నెలసరి అని యాంకర్ చెప్తుంటే మధ్యలో ఆమని మాట్లాడారు. కష్టాలన్నీ ఆడవాళ్ళకేనండి, మగవాళ్ళకు ఏముండదు, జెంట్స్ కి ఏముండదు, ఉమెన్ కే అన్ని కష్టాలు. పుట్టినప్పటి నుంచి కష్టాలన్నీ అమ్మాయికే. మగాడు 16 ఏళ్లకు అలాగే ఉంటాడు, 30 ఏళ్లైనా అలాగే ఉంటాడని ఆమని అభిప్రాయపడ్డారు. 16 ఏళ్లకు అబ్బాయి అమ్మాయిని పిచ్చి చూపులు చూస్తే హార్మోనల్ బ్యాలెన్స్ అంటారు. అదే అమ్మాయి పక్కింటి అబ్బాయిని చూస్తే కాళ్ళు విరగ్గొడతారని యాంకర్ అన్నారు. ఇలా ఆడవాళ్ళ సమస్యలంటూ యాంకర్ ఆమని తమ అభిప్రాయాలు చెప్పుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.